రేయ్, ఇక్కడ డిస్క్లైమర్ ఉండాలి కదరా. సారీ కరెక్ట్ మర్చిపోయాను. మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఈ రివ్యూవర్స్ వల్ల ఆడియన్స్ అండ్ వాళ్ళ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా దెబ్బతింటుందని. ఇందులో కూడా సేమ్ అదే టాపిక్, కానీ ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సో ఒక 10 years బ్యాక్ వెళ్తే ఆడియన్స్ అనేవాళ్ళు ఈ రివ్యూస్ని ఎప్పుడు చూసేవాళ్ళు అంటే మూవీ చూసి వచ్చాక ఈ రివ్యూస్ని చూసేవాళ్ళు. అది కూడా ఎందుకు, మన ఒపీనియన్ వేరే వాళ్ళ ఒపీనియన్తో మ్యాచ్ అవుతుందా లేదా, ఆర్ ఎల్స్ మనం ఫైండ్ అవుట్ చేయండి వేరేవాడే మనం ఫైండ్ అవుట్ చేశాడా, ఈ టాపిక్స్ని మనం అలైన్ చేసుకోవడానికి ఈ బేసిస్ పైన మనం ఈ రివ్యూస్ అనేది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మూవీ రిలీజ్ అయిన డే అండ్ లోపల రివ్యూ వచ్చేస్తుంది. రివ్యూ రాగానే అయిపోయి మన మూవీకి వెళ్ళాలో వద్దా అని ఒక డెసిజన్ అక్కడనే తీసుకుంటున్నాం మనం. అంటే వేరే ఒక్కరి ఒపీనియన్ మీద మనం డిపెండ్ అయిపోతున్నాం ఇక్కడ. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే, మనం ఒక 7 to 8 years బ్యాక్ వెళ్తే ఒక మూవీ మినిమం 50 days ఆడకుండా థియేటర్ నుంచి వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ సో కాల్ రివ్యూస్ వల్ల, ఈ ఆడియన్స్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల థియేటర్కి వెళ్ళడం ఆపేస్తున్నారు. ఆడియన్స్ రావట్లేరని థియేటర్లో కూడా మూవీస్ని ఎక్కువ రోజులు ఆడనివ్వట్లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూవీని థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. అండ్ అది నెక్స్ట్ ఒక 1 month గ్యాప్లో ఓటీటీలో వచ్చేస్తుంది. అంతే. ఇది దేనివల్ల అవుతుంది, ఆడియన్స్ ఈ సెకండ్ ఒపీనియన్ దగ్గర స్టిక్ అయిపోవడం వల్ల. అండ్ మనం ఈ మధ్య చాలా వింటున్నాం కదా, TF5 ఫెయిల్ హియర్, అరే కల్ట్ క్లాసిక్ బొమ్మ, ఇది థియేటర్లో మనం ఎందుకు మిస్ అయినామని ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి కదా. అది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ చూసుకుందాం మనం, లైక్ కలేజా, ఇలాంటి మూవీస్ని మనం ఫస్ట్ స్టార్టింగ్ థియేటర్లో వచ్చినప్పుడు మనం అంత ఎంకరేజ్ చేయలేదు. అరే ఇదేం సినిమా, దీనికి మనం ఇంత అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ అదే సినిమా ఓటీటీలోకి వచ్చినాక ఓ మై గాడ్ కల్టు అయిపోయాయి. అక్కడనే ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అసలు సినిమాలు, మనం ఈ సెకండ్ ఒపీనియన్ తీసుకొని స్టిక్ అవ్వడం వల్ల అండ్ ఈ రివ్యూస్ని ఫాలో అవ్వడం వల్ల, ఈ రెండింటి వల్ల మనం అక్కడ అయిపోతున్నాం. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాం. అండ్ నువ్వు ఇక్కడ ఎలా అంటే, నువ్వు ఆ రివ్యూవర్ పర్స్పెక్టివ్లో మూవీని చూస్తున్నావు. వాడు రివ్యూ ఇచ్చిండు కాబట్టి అరే వీనికి ఏదో వీడేదో చెప్పిండు కదా, ఒకసారి వీని పర్స్పెక్టివ్లో మనం చూద్దాం. అక్కడ నువ్వు చూడడంలో నువ్వు నీ ఓన్గా చూడడం మానేసినావు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆడియన్స్కి కూడా నాలెడ్జ్ పెరిగిపోయింది మూవీస్ పైన. అంటే డైరెక్షన్ ఎట్లా చేస్తారు, ఎలాంటి కెమెరాస్ వాడతారు, దాంట్లో ఎడిటర్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, టెక్నికాలిటీస్ ఏముంటాయి, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ఇవన్నిటి గురించి ఒక నాలెడ్జ్ వచ్చేసింది. అండ్ ఈ నాలెడ్జ్ని తప్పు పట్టడం కూడా కాదు, కానీ బట్ ఈ నాలెడ్జ్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూవీని చూడడంలో పెట్టేస్తున్నారు. ఎట్లా అంటే నువ్వు మూవీకి వెళ్తున్నావు అంటే దాన్ని అనలైజ్ చేయడానికి వెళ్తున్నావు అన్నట్టే ఆ వ్యూలోనే వెళ్ళిపోతున్నావు సినిమా. కానీ మూవీని ఎంజాయ్ చేద్దాం, మూవీని మంచిగా ఫీల్ అవుదాం, ఈ మూడ్లో నువ్వు మూవీకి వెళ్ళడం ఆపేసినావు. సో ఈ నాలెడ్జ్ పెరిగిపోవడం వల్ల వచ్చిన వాళ్ళే ఈ రివ్యూవర్స్ అనేటోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, థియేటర్ పోగానే వాళ్ళ స్టోరీ చూసేది ఇంత, దాని గురించి అనలైజ్ చేసేది ఇంత, అది అయిపోతుంది. అండ్ వీనికి నచ్చకపోగా వీని సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా వీని ఒపీనియన్ స్టిక్ అయ్యేటట్టు చేస్తున్నాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఎవరైతే బాగా ఫాలో అవుతావో రివ్యూవర్ని, ఒక వీడియో చూడు. వీడియో చూసుకుంటా ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళు. కామెంట్ సెక్షన్లో చూస్తే నీకే అర్థమవుతుంది ఎంతమంది వానికి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది వానికి అపోజ్ చేస్తున్నారు, నీకే తెలుస్తుంది. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా వాళ్ళ ఒపీనియన్ని మన మీద రుద్దుతున్నారు అనేదానికి నీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పటివరకు మనం ఈ రివ్యూవర్స్ ఆడియన్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నారో చూసినాం కదా. ఇప్పుడు డైరెక్టర్స్ విజయం అనుకోద్దాం. ఇప్పుడు ఎట్లయితుందంటే ఈ డైరెక్టర్స్ కూడా ఎవరైతే డెబ్యూట్స్గా వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ రివ్యూవర్స్ అంటే భయం పుట్టుకొచ్చేసింది. ఎలా అంటే ఇప్పుడు వాడు ఒక స్టోరీని మనకు కన్వే చేయాలని ఒక మూవీ తీశాడు, కానీ వాడికి తీసేటప్పుడు ఒక భయం ఉంటుంది, అరే మనం ఇప్పుడు ఈ మూవీ తీస్తున్నాం కదా,
ఈ రివ్యూవర్స్ వల్ల ఆడియన్స్కి ఈ స్టోరీ ఎట్లా కనెక్ట్ అవుతుంది, వీళ్ళు ఎట్లా రీచ్ అవుతారు ఆ స్టోరీకి, మన స్టోరీ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో వాళ్ళకి, ఈ భయం వల్ల వాళ్ళు మధ్య మధ్యలో మిస్టేక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నాకు భయం అవుతుందిరా. ఒక ఎగ్జాంపుల్, నువ్వే ఒక డైరెక్టర్ అనుకో, ఒక డెబ్యూట్ అని అనుకో. నీకు తెలుసు నువ్వు ఒక ఇట్లా యాక్టింగ్ స్కూల్తో ఏదో ఫిల్మ్ డైరెక్షన్ స్కూల్కి వెళ్ళినావు, అక్కడ నేర్చుకున్నావు, లేకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినావు, వాని దగ్గర నేర్చుకున్నావు, నానా సంకల్ నాగినావు, లాస్ట్కి డెబ్యూటెంట్గా ఒక మూవీ తీసినావు. నాలంటాడు రివ్యూస్ కాదు, నేను అనుకుందాం, నువ్వు ఒక మూవీ తీసినావు. ఇఫ్ నీ పాయింట్ నాకు కన్వే అయిందనుకో ఓకే. ఒకవేళ కన్వే కాలేదు, నువ్వు అనుకున్న స్టోరీ నాకు అర్థం కాలేదు, లేకపోతే నాకు కనెక్ట్ కాలేదు, నేను అక్కడ అరే ఎందుకు వచ్చినారో నువ్వు ఇట్లాంటి సినిమాలు తీయడానికి వచ్చినావు నువ్వు ఇండస్ట్రీకి, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా వస్తారు, అసలు మీకు ఏం తెలుసు అని ఇండస్ట్రీలోకి వచ్చినావు అని నేను ఒక మాట అంటా. అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను జస్ట్ నీ అవుట్పుట్ చూసి నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చేసేసిన, డైరెక్ట్గా జడ్జ్ చేసేసిన, నీకేం పని రాదని. కానీ డీప్ డౌన్గా నీకు తెలుసు కదా నువ్వు ఎట్లాంటి పని చేసినావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఇంట్లో నుంచి ఎంత పడ్డావు, బయట సొసైటీ నుంచి ఎంత పడ్డావు, ఎంతమంది నీకు బ్యాక్ స్టెప్ చేయడానికి ట్రై చేసారు, ఇవన్నీ నీకు బాగా ఐడియా ఉన్నాయి కదా. నేను అవన్నీ తెలుసుకోకుండా నేను జడ్జ్ చేసిన అంటే నీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే వీడు ఎట్లా జడ్జ్ చేసిన నన్ను అని నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. నీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ డెబ్యూటెంట్స్కి రాదని నమ్మకం ఏంటి? వాళ్ళకు కూడా ఆబ్వియస్ వస్తుంది. వాళ్ళు కూడా అనుకుంటారు అరే ఇంతగానం ట్రై చేసిన, ఇంత హార్డ్ వర్క్ చేసిన, వీడు ఎట్లా జడ్జ్ చేస్తాడని మనకు ఉండదా భయం? ఇక్కడ డెబ్యూటెంట్స్ కూడా అదే భయం, ఈ రివ్యూవర్స్ ఎట్లా వాళ్ళ వర్క్ని జడ్జ్ చేస్తున్నారని. సో దీనివల్ల ఈ డెబ్యూటెంట్స్ కూడా కొత్త కాన్సెప్ట్స్ని బయట తీయాలంటే భయపడుతున్నారు. లైక్ మొన్న ఒక పరదా అని ఒక మూవీ వచ్చింది. ఇట్స్ ఏమంటారు ఒక ఫీమేల్ ఎంపవర్మెంట్ మూవీ. అది దాని గురించి కూడా ఎట్లా అంటే ఆడియన్స్కి ఒక చిన్న పర్స్పెక్టివ్ వచ్చేసింది. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఎవరు చూస్తారు ఇవాళ రేపు, వాడు డెబ్యూటెంటే, వాడు ఒక పాయింట్ కన్వే చేయడానికి వచ్చిండు. బట్ మనోళ్ళు ఆ రివ్యూవర్స్ ఎట్లా అంటే ఒక మాట అనేస్తారు, ఎట్లా అంటే ఒక నార్మల్గా ట్రైలర్ రిలీజ్ కాగానే ఒక డిస్కషన్ వీడియోని ఏదో ఒకటి పెట్టేసి అరే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఇదే ఒక స్టోరీ లైన్ ఉంటుంది, లాస్ట్కి ఇదే మెసేజ్ పెడతారు. సరే మెసేజ్ చూస్తే నీకేమవుతుంది? నీకు ఒక ఐడియా వస్తుంది కదా దాని ఆ టాపిక్ ఏందనేది. అంటే మనకు తెలియని టాపిక్ ఏదో ఒకటి చెప్పడానికి వాడు ట్రై చేస్తున్నాడు, అది నువ్వు ఆలోచించకుండా వాడు ఏదో చెప్పేసాను కదా ఓటీటీలోకి వచ్చినాక చూసుకుందాంలే అనుకుంటే అక్కడ దెబ్బతినేది నీ ఎక్స్పీరియన్స్, దెబ్బతింటుంది. అక్కడ డెబ్యూటెంట్ గాడు అరే నా స్టోరీని వీళ్ళు ఇట్లా ఇంపాక్ట్ చేసారని వానికి ఒక బాధ ఉంటుంది. వాడు నెక్స్ట్ టైం ఇంకో స్టోరీ తీసుకురావాలంటే భయపడతాడు, మళ్ళీ వీళ్ళు ఏమంటారు అని. సో ఈ రివ్యూవర్స్ వల్ల ఈ డెబ్యూటెంట్స్ కూడా ఇట్లా ఎఫెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ రివ్యూవర్స్ మీకేది డైరెక్ట్గా. ఇఫ్ నీకు మూవీ నచ్చినా నచ్చకపోయినా, అసలు ఫస్ట్ నచ్చకపోయినా నీ ఒపీనియన్ అసలు ఎవ్వరికి షేర్ చేయకు. నీ ఒపీనియన్ ఎవ్వడు అడగట్లేడు, ఒపీనియన్ షేర్ చేయకు, అవసరం లేదు నీ ఒపీనియన్. నీ వల్ల మూవీ చూడాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేది దెబ్బతింటుంది. అండ్ అటు డెబ్యూటెంట్స్కి ఉన్న ప్యాషన్ కూడా దెబ్బతింటుంది. సో నీ ఒపీనియన్ని నీ దగ్గరే పెట్టుకో, ఎవ్వరికి అవసరం లేదు, నువ్వు చూపించని కూడా చూపించకు. అండ్ ఇంకోటి, ఏ డైరెక్టర్ కూడా ఆడియన్స్కి ఫ్లాప్ సినిమా వేయాలనుకోడు, అది డెబ్యూటెంట్ అయినా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయినా. థ్యాంక్ యూ.